పాల్తేరు గ్రామంలో ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాయకురాపేట మండలం పాల్తేరు గ్రామ దేవత శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ముచ్చాలమ్మ సేవా కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢ మాసం అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. ఆలయ కమిటీ సభ్యులు దేవరపు వెంకట్రావు, ఎంపీటీసీ మాకినేడి చెట్టిబాబు, మాజీ ఉప సర్పంచ్ దేవవరపు శ్రీనివాస్, దేవవరపు నరసింహారావు, గోనెల దివాణం గోపాల్ దాసు, కొండబాబు, దేవవరపు సత్యనారాయణ, దేవవరపు వెంకటేష్, పిండి దివానం, దేవవరపు బుజ్జి, సిద్ధా దొరబాబు, అక్కిరెడ్డి బాబ్జీ, జీను రమణ, కొత్తిం శివ, విశ్వనాథిని చంద్రబాబు, గోనెల మల్లేశ్వరరావు, గొల్లపల్లి రాము తదితరుల కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జై ముచ్చాలమ్మ తల్లి, జై జై ముచ్చాలమ్మ తల్లి. ఈరోజు చాలా శుభదినం. మా గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ వారు ఎప్పుడో పూర్వం నుంచి వెలిసి ఉన్నారు ఇక్కడ. ఈ అమ్మవారికి ఎప్పుడు కొత్త మాస పండుగ చేయడం జరుగుతుంది. పెద్ద కార్యక్రమాలు చేయడం పెద్దలు కూడా అప్పటి నుంచి చేసేవారు. ఆ తర్వాత యువత బయలుదేరిన తర్వాత ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అన్న సమారాధన చేయడం, దీనికి యువత ముందుకొచ్చి గ్రామంలోకి వెళ్ళి పెద్దలందరూ సహకారం తీసుకుని పెద్దలతో మంచి చెట్లు సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ అమ్మవారిని, ఈ గుడిని, పాత గుడిని తరలించి కొత్తగా అమ్మవారిని మళ్ళీ కొత్తగా వెలిసేటట్టు ఇక్కడ యువతంతా, గ్రామ పెద్దలు, యువత సహకారంతో అమ్మవారిని మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్వం నుంచి పెద్దల ఆచారం ఏ రకంగా నిర్ణయించారో దాన్నే ఆచరిస్తూ ఆ పెద్దలో వేసిన బాట మీదే ఈ రోజుకి ఆ యువత ముందుకొచ్చి కార్యక్రమం చేయడం అన్నది మా గ్రామ ప్రజలకి అందరికీ చాలా ఆనందమైన విషయం. ఏంటంటే మాకు గ్రామాన్ని ప్రత్యేకంగా కాపాడేది అమ్మవారు ముత్యాలమ్మ తల్లి. మాకు పెద్దలు కూడా చెప్పేవారు, అప్పుడు పెద్దలతోటి ఈ అమ్మవారు లేచి వచ్చి ఆడుకుండేదట మా గ్రామంలో. పెద్ద నమ్మకం. అలాగే టైమతులుగా ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళందరినీ లెగ్గొట్టడం, ఈ రకంగా ఈ గ్రామాన్ని మంచి ఇదిగా అమ్మవారిని తలుసుకోలేదే మా గ్రామంలో ఎవరు ఏం చేయలేరు. ఈ అమ్మవారిని తలుసుకుని వెళ్తే మనం అనుకున్నది ఏదైనా సాధించగలదన్న నమ్మకం మా గ్రామస్తులందరికీ ఉన్నది. అదే విధంగా అమ్మ మా గ్రామాన్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని, మా రైతాంగాన్ని అందరినీ పాడి పంటలతోటి మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆ అమ్మ సెలవు మాకు ఎప్పుడూ ఉండాలని, ఆ అమ్మ సెలవు ఎప్పుడూ ఉంటుంది. ఆ విధంగానే మా గ్రామాన్ని మంచిగా కాపాడుకోవాలనే పెద్దల సహకారం, ఈ యువత ఇప్పటి వరకు ఇంకా మేము చేసాం, ఇంకా తర్వాత ఎవరు చేసినా యువతను మటుకి ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఇందులో ఎటువంటి రాజకీయాలు, గ్రామ సమస్యలు, గ్రామ పద్ధతుల్లోనే పండగ వాతావరణ విషయాల్లో చాలా గొప్పగా చేశారు. ఈరోజు కూడా బాగా చాలా ఇదిగా చేశారు. అదేవిధంగా మీరందరూ ఈ పద్ధతిలో నడిపించాలని చెప్పేసి ఈ అమ్మవారి తరపుని, గ్రామ ప్రజల తరపుని ప్రత్యేకంగా అందరికీ పేరుని యువతను మరీ కోరుకుంటున్నాం. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆషాఢ మాస సందర్భంగా అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. కావున ఈరోజు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదే రకంగా చాలా మంది రైతులు ఇప్పటి వరకు వర్షం గురించి ఎదురు చూస్తున్నారు. తల్లి, ఈరోజు నీ కార్యక్రమాన్ని జరిపించుకుని వచ్చే తెల్లవారే రోజుకి మళ్ళీ ఒరాకులు పచ్చనగా పరిలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేవత అయినటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి మహాన్న సంతర్పణ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఈ అమ్మవారికి చాలా శాంతిమూర్తి, చాలా శాంతి స్వరూపిణి, శక్తి రూపిణి. ఈ అమ్మవారి
ఈ ఆషాఢం మాసం భోజనాలు అనేది చాలా కాలం నుంచి మేము జరుపుకుంటున్నాం. ఎంతో ఆనందంగా గ్రామ పెద్దలు ప్రజల సహాయ సహకారాలతో ఎంతో విధానంగా ఈ అమ్మవారి ఉత్సవాన్ని ఈ అన్నసంతర్పణ మా గ్రామంలో చాలా విజయవంతంగా జరుపుకుంటూ మరిన్ని మా గ్రామానికి ఈ అమ్మవారు పాడి పంటలతో సుఖ సౌభాగ్యాలతో ఎంతో దినదినంగా అభివృద్ధిగా మా ప్రజల్ని అమ్మవారు ఎప్పుడూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారి మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని మనసా వరస ఆ ముత్యాలమ్మ తల్లిని మేము కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లికి మేము ప్రతి ఆషాఢ మాసంలో భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మా గ్రామాన్ని కూడా సుభిక్షంగా పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడిపిస్తుంది ఆ అమ్మవారు. ఆ అమ్మవారి కృపా కటాక్షంలో మాకు ఎప్పుడు మా గ్రామ ప్రజలకు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం.